ఇదే మన స్టే, హోమ్ స్టే. గాలి మొత్తం సరౌండింగ్స్లో ఈ ఇంట్లో ఇది ఒక లైటే వెలుగుతుంది, అసలు చుట్టుపక్కల ఏం లేదు. ఇది కూడా నా రూమ్ లైటే. నేను లైట్ బంద్ చేసి చూపిస్తా ఒకసారి. రెడీయా? సో వెల్కమ్ బ్యాక్ టు ద ఎపిసోడ్ 5 ఆఫ్ బడ్జెట్ రైడ్. ఇప్పుడైతే నేను గోకర్ణలో ఉన్నా. వీడికి వెళ్ళి చెక్అవుట్ అయితే చేసేస్తున్నా. ఇప్పుడు పోత మురుడేశ్వర్ ఒక జ్యూస్ వేసుకొని అక్కడ నుండి సీదా ఉడిపికి వెళ్ళిపోదాం. సో మార్నింగ్ వ్యూ మంచిగా ఉంది. మార్నింగ్ స్లో పేస్ లైఫ్ లెక్క పోతుంది ఇలా. సో నా లగేజ్ కూడా రెడీ ఉంది. ఖాళీ అవి తీసుకొని బండికి మౌంట్ చేసేసి ఒక 15 minutesలో స్టార్ట్ అయిపోతాం. టైం వచ్చేసి 8:15 అవుతుంది. ఇక నేను ఉడిపి వరకు ఎట్లన్నా 11 అవుతుండొచ్చు. సో ఏం టైం వేస్ట్ చేయకుండా సీదా వెళ్ళిపోదాం. సో లగేజ్ కూడా మొత్తం పెట్టేసిన. ఒక ట్యాంక్ బ్యాగ్, ఒక హెల్మెట్ తెచ్చుకుంటే మనం మెడికల్ స్టార్ట్ అయిపోవచ్చు. ఒక్కసారిగా లాస్ట్ వ్యూ ఆఫ్ మన హాస్టల్. ఇదైతే రిసెప్షన్. హైదరాబాద్ అంతా చిల్ అవుట్ ఏరియా. రూమ్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నా మురుడేశ్వర్కి. వీడికి వెళ్ళి 78 kilometers అవుతుంది. నేను ఎంత జల్దీ లేదామనుకుంటే అంత లేట్ అయింది. రాత్రి పండుకునే వరకు 3 అయ్యింది. నేను లేచింది 7:30కి. టైం వచ్చేసి 8:40 అవుతుంది. నేను ఎప్పుడు ఇదే అనుకుంటున్నా, ఎప్పుడు ఇట్లనే అవుతుంది. లేట్. నేనున్న స్టే అయితే బాగుంది, పీస్ఫుల్గా. బీచ్కి ఒక 200 meters దూరంలో ఉంది. సో నీకు మన ఎక్కువ లోకల్ క్రౌడ్ కనిపించదు, మొత్తం ఫారినర్సే ఉంటారు. అలా ఈవెన్ పనులలో వాళ్ళు బిజీ ఉంటాడు. అప్పుడు మన దగ్గరికి ఎవ్వరు రాడు కూడా. సో పీస్ఫుల్గా మంచిగా ఉంది. ఎట్లా అంటే స్లోగా పోతున్నట్టు అనిపిస్తుంది. ఇంద్రా అయ్యా రోడ్లు. ఇప్పుడు నేను ఇట్లకెళ్ళి గుడి ముందుకు వెళ్ళిపోతానో లేదో తెలియదు. మోస్ట్ ప్రాబ్లీ అయితే అట్లా పోను అనుకుంటా. ఈరోజు 12th కదా, ఏదో ఉన్నట్టుంది. గుడి దగ్గర కూడా ఫుల్ రష్ ఉంటుంది నాకు తెలిసి. ఈ రోడ్లలో నడుస్తుంటే సేమ్ గోవాలో నడుపుతాం కదా బండ్లు, అట్లనే ఉన్నాయి ఈ గల్లీలలో పోతుంటాయి. లైక్ గోవా కూడా ఎంత మనకి జస్ట్ ఒక 80 kilometers. అంటే ఇంకా మనం మెయిన్ సిటీ పోవాలి. పంజాబ్ మోస్ట్ ప్రాబ్లీ 100 ఉంటుంది. ఇల్లులు కూడా మస్తు ఉన్నాయి. సౌత్ గోవా సైడ్ ఎక్కువ ఇల్లులు కనిపిస్తాయి, ఇట్లా చిన్న పెంకుటిల్లులు. మెయిన్ రోడ్ లెఫ్ట్ అట్లా పోతే గుడికి ఎంట్రీ. ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు, చూద్దాం. నేను ఒక చిన్న హోటల్ అనుకుంటే, అంటే అది ఉంటే కనిపిస్తే నాకు గుర్తుండే అదే లొకేషన్ అయితే అక్కడ మీకు చూపిస్తాను. ఎందుకంటే 2 years బ్యాక్ నేను వచ్చినా అన్నా కదా, అస్సలు ఒక రెస్టారెంట్ కూడా కాదు, చిన్న మన ఉడిపి హోటల్. ఎట్లుందంటే ఒక ముసలైన నడిపిస్తాడు, అథెంటిక్ ఒరిజినల్ ఫ్లేవర్స్ లైక్ ఉడిపి లోకల్లో తింటే ఎట్లుంటుంది అదే టేస్ట్. కానీ నాకు ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియకుండా, అంటే అది రోడ్ సైడ్ చిన్న బండి టైప్ ఉండే, మన గోకర్ణ టు వయా హోనావర్ పోయే రూట్లో. సో ఒకసారి మెయిన్ రోడ్ ఎక్కినాక మనం కూడా మెల్లగా చూసుకుంటూ పోదాము. అక్కడ ఉంది అంటే అక్కడనే తింటా, అక్కడ దొరికితే మీకు కూడా చూపిస్తా. కానీ నిజంగా చెప్తున్నా కదా, నేను ట్రై చేసిన పిచ్చోడిని అయిపోయినా నేను అందుకే అది గుర్తుపెట్టుకొని మరీ ఇప్పుడు కనిపిస్తే తిందామని చెప్పి టిఫిన్ చేయకుండా ఉన్నా. అయిపోయింది మెయిన్ రోడ్. మనం వెనకాల సీట్ పోయినాం అనుకోండి, టెంపుల్
అండ్ సన్ రైజ్ సన్సెట్ రెండు నేను మళ్ళీ మిస్ అయిపోయినా, చెప్పినా కదా లేట్ లేచినా అని. సో సన్సెట్ అయినా సన్ రైజ్ అయినా చేయాలి, సన్ రైజ్ ఆర్ లేకపోతే సన్సెట్ చేయాలంటే కూడా మనం ఏదో ఒక చిన్న ట్రెక్ అయినా చేయాల్సిందే. బీచ్ దగ్గర పోతే కనిపిస్తుంది కానీ మీకు మంచి సన్ రైజ్ లేకపోతే మంచి సన్సెట్ కావాలంటే కంపల్సరీ ట్రెక్ చేయాల్సిందే. నీకు తెలుసు కదా నాకు ట్రెక్కింగ్ అంటే అంత నడవదని చెప్పేసి. హైవేలకు వచ్చేసినాం. యానా కేవ్స్, విభూతి ఫాల్స్ ఇట్లా పోవాలి లెఫ్ట్లో. యానా కేవ్స్ అంటే నా చూసినా కానీ అంత నాకేం అనిపించలేదు. అంటే అది కేవ్ ఫార్మేషన్ లేకుంటుంది కానీ అంత పెద్ద పెద్ద కేవ్స్ ఏం కాదు. సో నేను అది స్కిప్ చేసేసిన. అండ్ విభూతి ఫాల్స్ నేను ఒక్కనే ఉన్నా కాబట్టి నీళ్ళలో దుంకలేను, అది కూడా స్కిప్ చేసేసిన. మీరు ఒక్కరు వస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఓహో, ఇప్పుడు మన సెర్చ్ ఏంటంటే సర్చింగ్ ఫర్ ద హోటల్. మనకు లెఫ్ట్ సైడ్లోనే ఎక్కడనో ఉండాలి. ఇదేనా? అది కాదు. చిన్న హోటల్, ఎంత చిన్నగా ఉంటుంది అంటే చాలా చిన్నది. అది దొరికేసిందంటే ఈరోజు పండగనే. లోనావార్. సో ఒక 2 years బ్యాక్ అయితే మొత్తం ఆఫ్ బీట్ లొకేషన్ ఉంటుండే హోనావారు. సైడ్ వచ్చిన వాళ్ళు అయితే ఈ ప్లేస్ అయితే మిస్ కాకండి. ఇలా మ్యాంగ్రూవ్స్, కయాకింగ్స్, బోటింగ్, వాటర్ ఫాల్ కూడా ఉంది, అప్సరకొండ వాటర్ ఫాల్ అని చెప్పి ఒక 2-3 వాటర్ ఫాల్స్. అండ్ ఇలా ఒక బీచ్ ఉంటుంది కొంచెం ముందుకు. ఈ సిటీలోనే క్లీనెస్ట్ బీచ్. అసలు ఏమంటారు, ఒక ప్లాస్టిక్, ఒక దుమ్ము ఏం కనిపించవు. ఎందుకంటే దానికి టికెట్ పెట్టి ఇప్పుడు నువ్వు లోపలికి ఏమైనా బాటిల్ తీసుకుపోతున్నావు అనుకో, కౌంట్ వేసుకుంటారు. ఆ బీచ్ ముందుకు ఉంటుంది ఒక 3-4 kilometers. సో ఇక్కడ సైడ్ ఎవరైనా వచ్చిరారనుకోండి, మురుదేశ్వరు లేదంటే గోకర్ణ, హోనావార్ మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఇది ఒక ఆఫ్ బీట్ ప్లేసు. అంటే 2 years బ్యాక్, ఇక ఇప్పుడు కొంచెం నాకు తెలిసి కమర్షియల్ అయి ఉండొచ్చు. బట్ కొంచెం మీరు ఏమంటారు, సిటీ నుండి కొంచెం లోపలికి పోయారు అనుకోండి, మీరు ఈ క్రౌడ్ నుండి, కమర్షియలిజం నుండి కొంచెం ఫ్రీ అవుతారనమాట. ఆహా, అక్కడ రైట్ సైడ్ చూసుకోండి, మొత్తం బోర్డులు ఇట్లా నిలబడి ఉన్నాయి. మనం బోటింగ్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఎంత 500 ఏమో తీసుకుంటారు, 1 hour 1.5 hourకి. ఇక మొత్తం అది మీరు బేరం చేసే దాన్ని బట్టి ఉంటుంది. కానీ చెప్తున్నా కదా, ఇక్కడ సైడ్ వస్తే ఈ ప్లేస్ మిస్ కాకండి. మంచిగా అట్లా కయాకింగ్ చేసుకోవచ్చు. మ్యాంగ్రూవ్స్ చుట్టుపక్కల జబర్దస్త్ ఉంటుంది లొకేషన్. పీస్ఫుల్గా మీరు ఊరు సిటీ నుండి కొంచెం లోపల తీసుకురు అనుకోండి, చిల్లుగా ఉండొచ్చు. వచ్చేసినాం. ది మెయిన్ కమాన్. ఏడు దాకా వచ్చినా కానీ టిఫిన్ తిందాం అనుకుంటే కుదరలేదు. అదొక పని చేద్దాం, ఫస్ట్ మురుదేశ్వర్ చూసేసుకొని ఆ తర్వాత బయటికి పోయినాక తిందాం ఇక్కడికెళ్ళి. నేను మ్యాక్సిమం అయితే వీడియో చెయ్యను, కానీ అక్కడక్కడ మీకు గ్లింప్సెస్ ఇస్తుంటా. ఏం కనిపిస్తుంది భయ్? కానీ ఎవరైనా గోకర్ణ లేకపోతే ఇటు సైడ్ వచ్చిన వాళ్ళు మిస్ కాకండి. ఇది మ్యాక్సిమం అయితే ఎవరు మిస్ కారు, బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నా.
సో ఇక్కడైతే ఎక్కువసేపు నేను ఏం స్టే చేయలేదు, ఆడ రిపేరింగ్ ఏదో అవుతుంది. సో అది ఇప్పటికి కొంచెం సేపటికైతే ఆపిర్రు పైకి ఎక్కడికి. సో ఇది కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పి కొంచెం సేపు ఆపిర్రు గోపురం పైకి ఎక్కేది. సో అందుకే నేను పోయి దర్శనం చేసుకున్నా, ఇక్కడికి సీదా వెళ్ళిపోతున్నా. ఎందుకంటే మళ్ళీ మనం 95 కిలోమీటర్స్ అయితే పోవాలి. సో ఇది ఇడికెళ్ళి వ్యూ అయితే. నేను పొద్దుగాల వెళ్ళి ఉంటే పురుసతుగా ఇక్కడ ఒక 1 అవర్ అట్లా స్పెండ్ చేసి పురుసతుగా పోతుండే. కానీ మనం తెలిసిందే కదా మన గురించి. ఇప్పుడు ఫస్ట్ మన మెయిన్ రోడ్ ఎక్కగానే ఏదైనా చిన్న హోటల్ చూసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసుకుంటా. సక్సెస్ఫుల్లీ సెకండ్ టైం కూడా బురదేశ్వర్ వచ్చేసిన. నేను లాస్ట్ టైం సేమ్ వేసినుండే, నేను మా ఫ్రెండ్ ఒకటే బైక్ మీద సేమ్ రూట్. లైక్ నేను ఈసారి బాదామి ఒకటి యాడ్ చేసిన. సో లాస్ట్ టైం డాండేలి ఉండే, డాండేలి, గోకర్ణ, పూనావర్, మురుదేశ్వర్, ఉడిపి, మ్యాంగ్లూర్ లేకుండే. ఈసారి మ్యాంగ్లూర్ యాడ్ చేసుకున్నా. లాస్ట్కి దూలాడుకుంటా ఒక రెస్టారెంట్ అంటే నా చిన్న హోటల్ అయితే దొరికింది. ఇక ఇడ్లీ సాంబార్ అయితే చెప్పిన, చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో. ఎందుకంటే నేను చెప్పినా కదా అప్పుడు తిన్న రెస్టారెంట్ దొరుకుతుందేమో అనుకున్నా కానీ దొరకలేదు. సో ఏదో ఒక చిన్నది దొరికింది, ఫుల్ ఆకలి అవుతుందని చెప్పేసి ఆగేసిన. చూద్దాం మీరు ఎట్లుంటుందో. మన బండారీలో పెట్టిన ఇప్పుడు వీడికెంచి మనకి ఇంకొక ఎంత 90 కిలోమీటర్స్ అవుతుంది. రోడ్ అయితే 1 అవర్ చూపిస్తుంది మ్యాప్లో. చూద్దాం, ఎందుకంటే మళ్ళీ మనం ఎట్లయినా మరవంతే బీచ్ దగ్గర అవుతాం కాబట్టి 2 అవర్స్ అయినా టైం పడుతుంది మనకి. సాంబార్ ఇడ్లీ అయితే తెచ్చిన. సాంబార్ ఏముంది తెలుసా, మస్తుంది సాంబార్ మాత్రం, జబర్దస్త్. టిఫిన్ అయితే తినేసిన, ఇక స్టార్ట్ అయిపోతున్నా. ఇక్కడ నుండి మన లొకేషన్ వచ్చేసి 85. మీకు చెప్పడం మర్చిపోయినా, నేనైతే ఒక స్టే అయితే బుక్ చేసిన ఎయిర్బిఎన్బిలో. అది ఎట్లుందో తెలియదు కానీ 3 డేస్కి అయితే బుక్ చేసుకున్నా. ఫొటోస్ బాగున్నాయని చెప్పి బుక్ చేసుకున్నా. 3000 అయితే పడ్డది. నేను ఇదంతా అయింది ఎంత ఈ రోజు మొత్తం లాస్ట్గా చెప్తా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కానీ కామెంట్లో మెన్షన్ చేయండి, అంటే ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంకా వీడియోలా అని చెప్పేసి. రావంతే బీచ్ దగ్గరకు వచ్చేసినాము. అదే ఒక సైడ్ సముద్రం, ఇంకొక సైడ్ మొత్తం రివర్. కానీ మన దగ్గర డ్రోన్ లేదు కాబట్టి డ్రోన్ షాట్లో కనిపిస్తుంది, అది నార్మల్గా అయితే కనిపించదు. ఇదిగోండి, ఇదే అటు సముద్రము ఇటు రివర్. కెమెరాలో కనిపిస్తుందో తెలియదు కానీ మనం ఆగాలనుకుంటే అక్కడ సైడ్ పోయి బండి ఇక్కడ సైడ్ పెట్టి అక్కడ ఆగొచ్చు. ఇది ఫేమస్ పాయింట్ మన గోకర్ణ టు ఉడిపి రూట్లో. డ్రోన్ ఉంటే డ్రోన్ షాట్ మంచిగా వస్తుంది పైకి. బట్ నార్మల్ రోడ్ మీదకి వెళ్ళి పోయేటప్పుడు అంతా అనిపించదు, కానీ డ్రోన్ షాట్ బాగా అనిపిస్తుంది. నేను దీన్ని ఫస్ట్ టైం ఒక 4 years బ్యాక్ చూసిన. భయసన్ యాదవ్ ఆయన వీడియోలో చూపించిన డ్రోన్ షాట్. తర్వాత నేను 2 years బ్యాక్ వచ్చినప్పుడు చూసిన. ఇప్పుడు ఇది 3rd టైం, అంటే 2 సార్లు లైవ్గా, ఒకసారి వర్చువల్గా. వాటర్ చూడండి ఎంత గ్రీన్ కలర్ కనిపిస్తుందో ఇడికెళ్ళి.
అసలు అలలు ఎక్కువ లేవు. ఇప్పుడు అక్కడ పోవాలంటే ప్రాబ్లం లేదు, బండి ఈడ పెట్టేసి మళ్ళీ అక్కడ పోవాలి. సో ఇక మనకి ఎట్లన్నా లైన్గా అన్ని బీచ్లే కాబట్టి పర్టికులర్గా ఇన్నే ఆగాల్సిన అవసరం లేదు. స్టే దగ్గరకు అయితే వచ్చిన ఇంకొక 500 మీటర్స్ ఉంది. ఇది నాకైతే సేమ్ టు సేమ్ మొత్తం మన కేరళ లెక్కన అయితే కనిపిస్తుంది. ఇదే గల్లీ తీసుకోవాలి మనం. ఇంకా 500 మీటర్లు ఉంది. చూద్దాం మూమెంట్ ఆఫ్ ద రూట్. దాంట్లో చూసినప్పుడు అయితే మొత్తం చెట్లలో మధ్యలో ఉండే ఇల్లు అయితే, బట్ ఈడ అట్లా ఏమో అనిపిస్తలేదు నాకు. మోసపోయినా లేదా అనేది ఇంకొక నిమిషంలో తెలిసిపోతుంది. ఇది ఏదో నేను మెయిన్ రోడ్ మీదకే ఉందనుకున్నా కానీ చాలానే లోపలికి ఉండొచ్చు. ఒక 3 కిలోమీటర్స్ అయితే వచ్చిన నేను. ఆయన వాట్సాప్లో లొకేషన్ పంపించుండే. సో నేను అనుకున్నది అయితే ఓకే, కరెక్ట్గానే ఉన్నది లేండి. ఓకే, ఇదేనా? ఓకే, cabin in the woods. Is this the place? I don't think so. It is not that location. అడుగుతా ఓకే, ఇది కాదా? ఓ షిట్, అడిగే చూద్దాం ఒక్కసారి. క్యాబిన్ ఇన్ ద వుడ్స్ స్టే, హోమ్ స్టే అన్న. క్యాబిన్ ఇన్ ద వుడ్స్, హోమ్ స్టే వన్. ఆడ లోపల పోతే ఆడ లోపల కాదంట. సో ఈ రైల్వే బ్రిడ్జ్ దాటంగానే రైట్ ఉంటుందంట. ఓకే, రైట్ ఉంది. ఇట్స్ లైక్ టోటల్ జంగల్ ట్రయల్స్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ మై స్టే. ఓకే, ఐ గాట్ ఇట్. ఎదురుగా కనిపించేదే మన స్టే. ఇదే మన స్టే, హోమ్ స్టే. ఇక్కడ పెట్టేద్దాం బండి. ఏం తాళం వేసి ఉంది. ఓకే 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 ఓకే, ఇది ఎందురయ్యా? రాత్రి ఒక్కనే ఉంటే సుక్కలు కనిపిస్తుంది. సెల్ఫ్ చెక్ ఇన్ చేసుకోవాలని. ఎవడు ఉండాలంట, నేను ఒక్కనే ఉండాలంట నైట్. ఇక్కడ చుచ్చు పడిపోతుంది. ఈ ఆర్కట్లనే చుచ్చు పడ్డది నాకు. ప్యాక్ చేసి మళ్ళీ వీడియో చేస్తాగండి. సో ఇప్పుడే అయితే రీచ్ అయినా స్టే దగ్గరికి. లొకేషన్ చూసి నాకు మైండ్ బ్లో అయిపోయింది. చూపిస్తాగండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఎవ్వరు లేరు చుట్టుపక్కల. మొత్తం ఒక 3 కిలోమీటర్స్ వరకు ఎవ్వరు లేరు, మనం ఒక్కళ్ళమే.
చెక్ ఇన్ కూడా నేనే చేసుకున్నా. అయితే ఆయనకు ఫోన్ చేసిన, ఎయిర్బిఎన్బిలో బుక్ చేసిన అని చెప్పినా కదా. సో ఆయనకు ఫోన్ చేస్తే నైట్ కూడా నేను ఒక్కడనే ఉండాలంట, కేర్ టేకర్ ఎవరు ఉన్నారంట, పనోళ్ళు గిన్నోళ్ళు. సో అదే భయం అవుతుంది. ఒకసారి అయితే మీకు రూమ్ టూర్ అయితే ఇస్తా, ఫస్ట్ బయట చూపించేస్తా. సో ఇదేదో వేసి నైట్ అప్పుడప్పుడు కూర్చొనికి చిల్ కానీకి, దాని కింద కూర్చొని కళ్ళు తాగనీకి, మందు తాగనీకి వేసుకురు. వెనకలు ఏమున్నాయి, అబ్బో వెనకలకు కూడా పోదాము. నేను చెప్పులు వేసుకోలేదు, మొత్తం ముళ్ళులు ఉన్నాయి. సో పైనకి పోవాలంటే ఇట్లకేంచి పోవాలి, పైనకి మనకు యాక్సెస్ లేదు. సో ఇదైతే మెయిన్ ఎంట్రీ. మనకి ఇక్కడ ఒక సైకిల్ కూడా ఉంది, కావాలంటే దొక్కుకోవచ్చు. వావ్, రూమ్లోకి ఎదుగుతుంటారు కాగానే ఒక పెయింటింగ్. ఒక పెద్ద వాష్రూము, ఒక హాలు, ఫ్రిడ్జ్ కూడా ఇచ్చిండు కానీ ఏం లేవు ఫ్రిడ్జ్లో. ఒక బెడ్రూమ్, పైన చూడండి ప్రాపర్ పెంకులు. ఇక్కడ కూడా ఫ్రిడ్జ్ ఉంది. సారీ, మంచిగా బయట కూర్చోనీకి 2 బీన్ బ్యాగ్లు. చెల్లుగా ఉంది స్టే అయితే బాగానే ఉంది. కానీ నాకు నైట్లోనే కొంచెం భయం అవుతుంది. ఎందుకంటే నా కేరళ వీడియోస్ చూస్తుంటే యార్కూట్లో ఇట్లాంటి స్టే తీసుకుంటే కదా. సో అక్కడన్నా మనుషులు ఉండే కొంతమంది. ఇప్పుడు ఇక్కడైతే ఎవ్వరు లేరు. నైట్ ఆయననే చెప్తుండు, నైట్ మస్తు చీకటి ఉంటుంది ఇలా అని చెప్పి. అడిగినా మళ్ళీ నేను నాకేమైనా ప్రాబ్లం అవుతుందా అంటే ఏం కాదు, చాలామంది స్టే చేసారు. నైట్ మాత్రం కొంచెం మరీ చీకటి ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఇది అడవి అని చెప్పలేము, మొత్తం చెట్లు గిట్లు ఉన్నాయి. ఒక 2 కిలోమీటర్స్ లోపలికి రావాలి. సో ఇక అదొకటే ప్రాబ్లము. ఫుడ్ అయితే ఆర్డర్ చేసిన, ఈ లోపలికి ఉండడం వల్ల డెలివరీ వాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయారు. సో మళ్ళీ 1 కిలోమీటర్ నడిచి ఇక ఆర్డర్ అయితే తెచ్చుకున్నా. 1 స్టే ఆడ ఉంది. సో నేనైతే శివాజీ మిలిటరీ హోటల్ ఫేమస్ అది ఉంది కదా. సో ఆడికి అయితే ఆర్డర్ చేసుకున్నా. ఒక చికెన్ డొన్న బిర్యానీ అండ్ ఒక చిల్లీ లాలీపాప్స్ అయితే ఆర్డర్ చేసుకున్నా. ఒకసారి చూద్దాం ఎట్లుంది. ఇవైతే లాలీపాప్స్. ఈ డొన్న బిర్యానీ చూద్దాం ఎట్లుందో. మొత్తం ఫుల్ ప్యాకింగ్ చేసి పెట్టిండు, చూస్తురుగా ప్యాకింగ్. వావ్, సో ఇట్లా అయితే ఇచ్చిర్రు. టేస్ట్ చేద్దాం. ఒక గుడ్డు ఇచ్చిర్రు, దీంట్లో ఒక 2 పీసెస్ అయితే ఉన్నాయి. హైదరాబాద్లో తిన్నా కానీ హైదరాబాద్ కంటే కొంచెం స్పైసీగా ఉంది, బట్ బాగుంది. హైదరాబాద్ కంటే కొంచెం బాగానే ఉంది, ఎందుకంటే ఇది కర్ణాటక డిష్ కాబట్టి కర్ణాటకలోనే బాగుంటుంది. మన ఇంటికాడ అమ్ముతారు కదా 4 AM బిర్యానీ, ఇంకా అదే ఇది. సో ఇది కొంచెం స్పైసీగా ఉంది. నేను లాలీపాప్ కూడా ట్రై చేద్దాం. నైస్.
బాగుంది. సో ఇక నేను తినేసి జరసేపు అనుకుంటా, సాయంత్రం బయటికి పోయేడుతుంటే ఏమన్నా వీడియో చేస్తా, లేకపోతే ఈ రోజుకైతే ఇంతే ఉంటుంది. లాస్ట్కి ఏమంటారు, వీడియో లాస్ట్ వరకు చూడండి, దాంట్లో ఈరోజు ఎంత ఖర్చు అయిందో మొత్తం దాంట్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా వీడియోలో. 6.5 hours later. వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. మీకు నేను ఉన్న స్టే చూపిస్తా. అది నేనున్న లొకేషన్ మీకు మధ్యాహ్నం చూపించిన కదా, మధ్యాహ్నం ఎట్లుండే, పీస్ఫుల్గా అంత ఉండే కదా. ఒకసారి ఇప్పుడు చూపిస్తా. నిజంగా చెప్తున్నా కదా, నాకైతే ఎట్లా చెప్పాలో అర్థమవుతలేదు, కానీ మీకే చూపిస్తా చూడండి. ఖాళీ మొత్తం సరౌండింగ్స్లో ఈ ఇంట్లో ఇది ఒక లైటే వెలుగుతుంది, అసలు చుట్టుపక్కల ఏం లేదు. ఇది కూడా నా రూమ్ లైటే. నేను లైట్ బంద్ చేసి చూపిస్తా ఒకసారి. రెడీయా? ఇంకా ఇంట్లో లైట్లు బంద్ చేస్తే ఇక అది కూడా కనిపించదు. సో ఒక్క మనిషి లేదు, ఒక పురుగు లేదు ఇక్కడ, నేను ఒక్కనే ఉన్నా. సో ఇట్లాంటి స్టే కావాలంటే కామెంట్ అయితే వేయండి. ఇది ఎయిర్బిఎన్బిలో దొరికింది నాకు, booking.comలో, అక్కడిక్కడైతే లేదు. సో ట్రై చేస్తాను నేను ఎయిర్బిఎన్బిలో ఏమైనా పేరు అది ఉంటే ట్రై చేస్తాను మీకు పెట్టడానికి. అండ్ లొకేషన్ అయితే జబర్దస్త్ ఉంది, కానీ నైట్లో సోలో చేసేటోళ్ళకి అంటే నా లెక్క ధైర్యం ఉంటే సోలో నైట్ ఉండొచ్చు, లేదంటే మీరు ఉండలేరు. ఎందుకంటే చూస్తున్నారు కదా మొత్తం అసలు ఎంత నేను దీని లింక్ ట్రై చేస్తూ పెట్టనీకే, అगर వస్తే ఓకే, లేదంటే చూద్దాం. అండ్ లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు మన బడ్జెట్ డిస్కస్ చేసేసుకుందాం. ఫైనల్ బడ్జెట్ డిస్కషను. సో ఈరోజు పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఎంత అయింది అనేది మొత్తం నేను ఒకసారి చెప్తా. అంటే మొత్తం ఎగ్జాక్ట్గా అంటే అంతేం లేదు, కానీ లైక్ టిఫిన్కు 50, లంచ్ డిన్నర్కి ఒక 450 సంథింగ్, దగ్గర 500-550 అయ్యింది ఫుడ్ కాడ. అండ్ పెట్రోల్ అయితే ఒక 300 కొట్టించిన. అండ్ నాకు ఈ స్టే వచ్చేసి ఒక్క రోజుకి 1000 రూపీస్ పడ్డది. సో ఓవరాల్గా ఈరోజు అయితే 1800 అయితే మొత్తం స్పెండ్, ఈ రోజుకి 1800 అయితే స్పెండ్ చేసిన. అండ్ మన 5 డేస్ కలిపి టోటల్ నేను ఇక్కడ ఇస్తున్నా చూడండి. సో ఇది వచ్చేసి మన మొత్తం 5 డేస్, అంటే ఈ రోజు వరకు డే 1 నుండి డే 5 వరకు మనకి ఇంత ఖర్చు అయ్యింది. అండ్ వీడియో కూడా మొత్తం చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు పొద్దున కూడా నేను ఒక మంచి ఎగ్జైటింగ్ ప్లేస్కి అయితే పోతున్నా, ఆ వీడియో అయితే మిస్ చేయకండి.